హాయ్, నా పేరు ప్రియాంక. నేను 27 వీక్స్ యాక్చువల్‌గా నా ప్రాపర్ వచ్చేసి ఇక్కడ శంషాబాద్. అయితే నాకు కొంచెం కాంప్లికేషన్స్ ఉండిండే అనమాట. సర్విక్స్ 5 మంత్స్‌లో స్టిచెస్ వేశారు. సో, అక్కడ చూయించుకున్నాను. తర్వాత మహబూబ్‌నగర్ హోమ్ టౌన్ వెళ్ళాననమాట. అక్కడ ట్రీట్మెంట్ కోసం, బెడ్ రెస్ట్ కోసం. కానీ అక్కడ డాక్టర్స్ 27 వీక్స్‌కే డెలివరీ చేసేస్తాము అది ఇది అన్నారు. సో నేను ఈ హాస్పిటల్లో మేడంని కన్సల్ట్ అయ్యా. మ్యామ్ పేరు సింధూర మ్యామ్. తను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. యాక్చువల్గా 27 వీక్స్లో డెలివరీ అని మహబూబ్‌నగర్లో చెప్పారు, కానీ 27 వీక్స్కి ఇక్కడికి వచ్చాక మ్యామ్ ట్రీట్మెంట్ వల్ల నేను 27 టు ఆల్మోస్ట్ 34 వీక్స్ వరకు సర్వైవ్ అయినాను. మ్యామ్ మంచి రిసీవ్ చేసుకొని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ ఏవైనా సరే ప్రాపర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏమి ఎట్లా చేస్తే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది డెలివరీ డేట్, డ్యూ డేట్ వరకు. సో అట్లా మంచిగా రిసీవ్ చేసుకుంది. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా ఏమున్నా హాస్పిటల్కి వచ్చినా ట్రీట్మెంట్ మంచిగా చేస్తుండే. యాక్చువల్గా నార్మల్ డెలివరీ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నేను నార్మల్ కావాలని కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ బికాస్ ఆఫ్ మ్యామ్ ఇన్ని డేస్ ప్రొలాంగ్ అయింది. ఆల్మోస్ట్ 3 మంత్స్ ప్రొలాంగ్ అయింది. నార్మల్ డెలివరీ కోసం మ్యామ్ మంచిగా నాకు సపోర్ట్ చేసింది. ఆపరేషన్ థియేటర్లో సపోర్ట్ చేసి ఏం కాదు, యూ క్యాన్ అని నన్ను పుషప్ చేసింది. చేయడం వల్లనే నార్మల్ అయింది. లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ డెలివరీ అవుతుందని. నేను కానీ నాకు బేబీ పుట్టింది. తను కూడా 33 వీక్స్ అయినా సరే 9 కంప్లీట్ అయ్యి పుట్టే బేబీ లాగా మంచిగా హెల్దీగా, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ, ఒక 2.5 kgs లాగా అట్లా బాన్ అయింది. ఎలాంటి ఇష్యూస్ కూడా లేకుండా, బేబీకి కూడా ఏమి ఇష్యూస్ లేవు. ఇంత ఎర్లీగా ప్రీటర్మ్ డెలివరీ అయినా కానీ మంచిగా హెల్దీగా పుట్టింది. ప్లస్ నేను కూడా హెల్దీగా ఉన్నాను. ప్లస్ నార్మల్ డెలివరీ కూడా అయ్యింది. ఇవన్నీ కేవలం మేడం వల్లనే నాకు ఇవన్నీ అయినాయని నేను అనుకుంటున్నాను. ప్లస్ అంత ట్రీట్మెంట్ కూడా చేసింది మ్యామ్ నాకు. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా, ఇంత మంచిగా ఉన్నా. ఇంకా ఇక్కడ సిస్టర్స్, వేరే డాక్టర్స్ కూడా బాగానే సపోర్ట్ చేశారు. నేనైతే మ్యామ్ నుంచే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మంచిగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ మ్యామ్ సింధూర మేడం. ఇంత హెల్ప్ చేసి నన్ను మంచిగా సపోర్ట్ చేసి, పుషప్ చేసి ఇంత హెల్దీగా ఉన్నందుకు నేను కానీ నా బేబీ కానీ. థ్యాంక్ యూ మ్యామ్.